Hello everyone, welcome to TEJAS Academy and welcome to the session of Hindu Editorial. And before starting this editorial, I would like to announce you one thing. నేను మీకు ఇది స్టార్ట్ చేసే ముందు ఒకటి అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇది చాలా గొప్ప అవకాశం అండి మీకు. మనం ఎడిటోరియల్ని 2 పార్ట్స్గా చేయడం జరుగుతుంది. ఫస్ట్ పార్ట్ వచ్చేసి కంప్లీట్గా మనకు అనాలిసిస్ ఉంటుంది. అంటే ఇందులో గ్రామర్, వొకాబులరీ, సెంటెన్స్ ఫార్మేషన్ క్లియర్గా నేర్పించడం జరుగుతుంది. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి మీకు కంప్లీట్గా ఎక్సర్సైజెస్ ఉంటాయండి. అంటే ఇంగ్లీష్ సంబంధించినటువంటి మీకు ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో ఆ ఇంగ్లీష్ సెక్షన్స్ని దీన్ని బేస్ చేసుకొని క్రియేట్ చేయడం జరిగింది. వాటి వల్ల మీకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అంటే మనకు పార్ట్ 1, పార్ట్ 2గా ఈ వీడియోని డివైడ్ చేయడం జరుగుతుంది. ఆ పార్ట్ 2 కంప్లీట్గా మీకు ఇంగ్లీష్ సెక్షన్స్ ఉంటాయి. మరి పార్ట్ 2 వచ్చేసి మనకి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, యాప్ లింక్ ఉంటుంది. తేజాస్ అకాడమీ అనే యాప్ లింక్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ పార్ట్ యూట్యూబ్లో చూడండి, సెకండ్ పార్ట్ మొత్తం యాప్లో చూడండి. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఈ పార్ట్ చూసినాకనే ఆ పార్ట్ అర్థమవుతుంది. మరి ఈ పార్ట్ స్టార్ట్ చేద్దామా? ఇందులో ఏముంది డిస్కషన్ అంటే, ఫస్ట్ ఈ ఎడిటోరియల్లో మనకేమి ఇచ్చాడు? ఇనాషా అండ్ ఇంటర్వెన్షన్ ఇచ్చాడు. ఇనాషా అండ్ ఇంటర్వెన్షన్. ఇనాషా అంటే మనకు ఇన్యాక్టివిటీ అంటే నాట్ మూవింగ్ అనమాట. అలాగే కదలకుండా కూర్చొని ఉండడం, ఏ మూమెంట్ లేకపోవడం. ఇంటర్వెన్షన్ అనేది అవసరం, అంటే మూమెంట్ లేదు, ఇంటర్వెన్షన్ అనేది అవసరం అని చెప్తున్నాడు ఈ ఆర్టికల్. దేని గురించి టాపిక్ అంటే ఇనాషా, ఇంటర్వెన్షన్. ఎక్కడ? ఆన్ ద హ్యాండిలింగ్ ఆఫ్ సోషల్ ఇష్యూస్ హ్యాండిలింగ్ చేయడంలో మూమెంట్ లేదు, మూమెంట్ ఉండాలి అని చెప్తున్నాడు. ఏ కేసులో ఈ స్టేట్మెంట్ వచ్చిందంటే, సో ఇక్కడ మనం జనరల్గా మ్యారేజ్ అనగానే మనకేం గుర్తుంటుంది? మ్యారేజ్ అనగానే ఒక బాయ్ అండ్ గర్ల్, వీళ్ళకి చట్టాలు ఉన్నాయి. వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుంటారు. దీన్ని ఏమంటాం మనము? బాయ్ గర్ల్ మ్యారేజ్ చేసుకోవడానికి. సేమ్ గ్రూప్ కాదు, ఇది డిఫరెంట్ సెక్స్ గ్రూప్ కదా. వీళ్ళు మ్యారేజ్ చేసుకోవడానికి చట్టాలు ఉన్నాయి, ఎన్నో చట్టాలు ఉన్నాయి. వాళ్ళకి ఆల్రెడీ లీగల్గా యాక్ట్ కూడా ఉంది. బట్ ఇక్కడ ఏమొచ్చిందంటే, ఇద్దరు సేమ్ గ్రూప్ అంటే బాయ్ మ్యారేజ్ చేసుకోవడం అండ్ గర్ల్ మ్యారేజ్ చేసుకోవడం, ఇది సేమ్ గ్రూప్ ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటారో వీళ్ళకి లీగల్గా చట్టాలు లేవు. అంటే ఆమోదం ఉంది, వాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చని ఒక ఆమోదం అవుతుంది, కానీ వాళ్ళకి లీగల్గా చట్టాలు లేవు. వాళ్ళు లీగల్గా చట్టాలు కావాలని ఫైట్ చేస్తున్నారు, పిటిషన్స్ దాఖలు చేస్తున్నారు. అంటే ఇట్ వాజ్ ఒక వన్స్ అపాన్ ఎ టైం అదొక క్రిమినల్ యాక్టివిటీగా పరిగణించడం జరిగింది. అలా మ్యారేజ్ చేసుకోవడం చాలా చట్టబద్ధ, జీవిత ఖైదు పడే అవకాశం ఉంది అని ఇదివరకు పాస్ట్ టెన్స్లో ఉండే. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైంది ఏంటంటే, లీగల్ అంటే ఓకే వాళ్ళు కూడా చేసుకోవచ్చు మ్యారేజ్, వాళ్ళకు కూడా ఛాన్స్ అంటే దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. కానీ చట్టాలు మాత్రం అంటే చట్టాలు వాళ్ళకి సంబంధించినవి లేవు. వాటిని లీగలైజ్ చేయాలి. మ్యారేజ్ చేసుకోవచ్చు అనే ఆమోదం ఉంది, కానీ పర్ఫెక్ట్ చట్టాలు అనేది వాళ్ళకి లేవు. దే ఆర్ ఆల్సో ఫైటింగ్ ఫర్ దేర్ రైట్స్. దే వాంట్ దేర్ రైట్స్ టు బి లీగలైజ్డ్ అని చెప్తున్నారు. ఇక్కడ వాళ్ళని లీగలైజ్ చేయడం వల్ల సోషల్ ఇష్యూస్ ఏమంటే సోషల్ ఇంపాక్ట్ ఏమైనా పడుతుందా అని కోర్టు అనేది సందిగ్ధంలో ఉంది. అంటే దీనివల్ల ఏమైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందని కన్ఫ్యూజ్గా ఉంది. అంటే లీగలైజ్ చేయాలా వద్దా, అది క్లారిటీ లేదు. అదే ఆధార్ డిస్కస్ చేయబోతున్నాడు. సో మరి టైటిల్ ఏమిచ్చాడు? ఇనాషా, ఇంటర్వెన్షన్ ఆన్ ద హ్యాండిలింగ్ ఆఫ్ సోషల్ ఇష్యూస్ అన్నాడు. టైటిల్ వచ్చేసి ఇప్పుడు కూడా మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ మీకు ప్యాసేజ్లో వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద ప్యాసేజ్ అంటే యూ హ్యావ్ టు చూస్ లైక్ దిస్. ఇది ఎప్పుడు అర్థమవుతుంది అంటే కంప్లీట్ ఆర్టికల్ చదివినాక అర్థమవుతుంది. అండ్ దిస్ ఈజ్ సబ్ హెడింగ్ అనేది ఆథర్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ అండి. సబ్ హెడ్డింగ్లో మీకు మనకి ఆథర్ ఏమనుకుంటున్నాడు, ఆర్టికల్ యొక్క ఒపీనియన్ ఏంటి అనేది క్లియర్గా ఉంటుంది. అండ్ సబ్ హెడ్డింగ్ నుంచి మనకి ఎండింగ్ వరకు అన్నీ కూడా సెంటెన్సెస్ ఉంటాయి. ఇది కూడా ఒక సెంటెన్సెస్లో మళ్ళీ ఏముంటాయి మనకి? ఒకవేళ అందులో మనకి 3 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. అంటే సింపుల్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్సెస్. మనకి 3 టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఉంటాయి. మళ్ళీ ఇందులో మనకి ఎండింగ్ వరకు వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దీస్ సెంటెన్సెస్. ఇవి వస్తేనే మనకు ఆ కాంటెక్స్ట్ అనేది అర్థమవుతుంది. మరి చూసినట్లయితే ఇది సింపుల్ సెంటెన్స్ అండి. ఇది కంప్లీట్గా సింపుల్ సెంటెన్స్ అంటే ఇందులో 1 సబ్జెక్ట్ 1 వర్బ్ ఆబ్జెక్ట్ ఉంటుంది అంతే. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే మళ్ళీ అందులో గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. అంటే క్లాజెస్ ఉంటాయి. ఇందులో మళ్ళీ క్లాజెస్ ఉంటాయి. మరి ఇది సింపుల్ సెంటెన్స్, ఇందులో ఓన్లీ 1 సబ్జెక్ట్ ఓన్లీ 1 వర్బే ఉంటుంది. మరి ఈ స్టేట్మెంట్ అర్థం అవ్వాలంటే మనకు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇందులో లెజిస్లేటివ్ ఇన్యాక్షన్ ఇది మనకి సబ్జెక్ట్. ఇది ఒక సింపుల్ సెంటెన్స్. సబ్జెక్ట్ ఖచ్చితంగా మనకు సెంటెన్స్ అర్థం అవ్వాలంటే సబ్జెక్ట్ వర్బ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
విల్ లెజిటిమైజ్ అనేది మనకి ఇక్కడ వర్బ్. అంటే ఇక్కడ ఏంటంటే లెజిస్లేటివ్ ఇన్యాక్షన్, లెజిస్లేటివ్ యొక్క ఇన్యాక్టివిటీ ఏదైతే ఉందో ఎక్కడ ఆన్ సోషల్ ఇష్యూస్ పైన విల్ లెజిటిమైజ్, విల్ అంటే ఫ్యూచర్ టెన్స్, చేస్తుంది అనమాట, చేయాల్సి వస్తుంది, అవకాశం ఉంది అనమాట. అంటే లెజిస్లేటివ్ ఇన్యాక్షన్ ఎక్కడ ఆన్ సోషల్ ఇష్యూస్ విల్ లెజిటిమైజ్ ఏంటి, జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ని లెజిటిమైజ్ చేయాల్సి వస్తుంది అని చెప్తున్నాడు. దీన్ని మనం ఆబ్జెక్ట్గా అంటాము. దేన్ని లెజిటిమైజ్ చేయాల్సి వస్తుంది, లెజిటిమైజ్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ, గ్రాంట్, అంటే గ్రాంట్ చేయాల్సి వస్తుంది, అంటే జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది అని చెప్తున్నాడు. అంటే ఏదైతే ఇన్యాక్టివ్ ఉందో, ఈ ఇన్యాక్టివిటీ ఉందో, లెజిస్లేటివ్ ఇన్యాక్టివిటీ ఉందో ఆన్ సోషల్ ఇష్యూస్ విల్ గ్రాంట్ ఏంటంటే విల్ అలో జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ అయ్యే అవకాశం కూడా ఉంది. దీని మీద ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉందని చెప్తున్నాడు. దీన్ని సింపుల్ సెంటెన్స్ అంటాము. క్లియరా? దీని మీనింగ్ ఆథర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమన్నాడు మీకు ఈ ఐడియా వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ ఒకసారి ఆర్టికల్లోకి వెళ్దామా. సో ఈ పారాగ్రాఫ్ చూడండి. ఎవ్రీ పారాగ్రాఫ్ కన్సిస్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్. ప్రతి పారాగ్రాఫ్లో మనకి గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. మళ్ళీ ప్రతి సెంటెన్స్ అనగానే మనకు గుర్తుంచుకోవాలి, సెంటెన్స్ అంటే ఏంటి, మళ్ళీ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఉంటాయి. సింపుల్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్ అంటే ఓన్లీ ఒకటే మెయిన్ క్లాస్ ఉంటుంది, మెయిన్ క్లాస్ ఉంటుంది. అండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే వన్ మెయిన్ క్లాస్ ఉంటుంది, మోర్ దెన్ వన్ సబార్డినేట్ క్లాస్ ఉంటాయి. క్లాజెస్ అంటే అందులో మళ్ళీ సబ్జెక్ట్ వస్తుంది, మళ్ళీ వర్బ్ వస్తుంది. అండ్ మరి ఫస్ట్ సెంటెన్స్ ఎక్కడి వరకు ఇక్కడ ఉంది చూడండి ఒకసారి. ది స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇది మన చూడండి ఇన్ని లైన్స్ ఉంది. అంటే ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ చూడండి. ఇందులో మనకి ఎప్పుడు కూడా కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే గుర్తుపెట్టుకోండి, వన్ మెయిన్ క్లాస్ ఉంటుంది అండ్ ఒకటి కానీ ఎక్కువ కానీ సబార్డినేట్ క్లాస్ ఉంటాయి. ఇందులో మెయిన్ క్లాస్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మెయిన్ క్లాస్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మెయిన్ క్లాస్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీన్ని సబార్డినేట్ క్లాస్ అంటారు. సబార్డినేట్ క్లాస్ అంటే అసలు క్లాస్ అంటే అందులో సబ్జెక్ట్ వస్తుంది, మళ్ళీ వర్బ్ వస్తుంది. కానీ మెయిన్గా మనకు ఐడియా తెలియజేసేది మెయిన్ క్లాస్. సబార్డినేట్ క్లాస్ ఏ విధంగా ఫంక్షన్ చేస్తుంది అంటే నౌన్, అడ్జెక్టివ్, అడ్వర్బ్గా పనిచేస్తుంది. మరి ఈ సబార్డినేట్ క్లాస్ ఏ విధంగా ఫంక్షన్ చేస్తుంది అంటే ఇది అడ్జెక్టివ్ పనిచేస్తుంది, అంటే ఈ నౌన్ని రిఫర్ చేస్తుంది అనమాట. ఓకేనా? సబార్డినేట్ క్లాస్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే సబార్డినేటింగ్ కంజంక్షన్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ వస్తుందండి. మరి ఒకసారి స్టేట్మెంట్లో మనకు చదువుదామా. మెయిన్ క్లాస్లో సబ్జెక్ట్ ఏది అంటే మెయిన్ క్లాస్లో సబ్జెక్ట్ వచ్చేసి ద సుప్రీం కోర్ట్స్ డెసిషన్ ది సబ్జెక్ట్. అండ్ వర్బ్ వచ్చేసి కెన్ బి సీన్, ఇది వర్బ్. కెన్ బి ప్లస్ V3 దట్ ఈస్ ప్యాసివ్ వాయిస్, అంటే చూడొచ్చు అనమాట, దాన్ని చూడొచ్చు. అంటే సుప్రీం కోర్ట్స్ డెసిషన్ కెన్ బి సీన్, సుప్రీం కోర్ట్ డెసిషన్ చూడొచ్చు అని చెప్తున్నాడు. ఇది మెయిన్ క్లాస్లో సబ్జెక్ట్ అండి. అండ్ సబార్డినేట్ క్లాస్లో సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఇక్కడ దట్ అండి, దట్ రెఫర్స్ టు అప్రహెన్షన్. వర్బ్ వచ్చేసి ఈజ్ ఎన్క్రోచింగ్, ఇది వర్బ్. అంటే దట్ ఈజ్ ఎన్క్రోచింగ్ అని చెప్తున్నాడు. చూద్దామా ఒకసారి కాన్సెప్ట్. ద సుప్రీం కోర్ట్స్ డెసిషన్, ఏం డెసిషన్ అంటే అది టు రెఫర్ టు ఏ కాన్స్టిట్యూషన్ బ్రాంచ్ the issue of granting legal recognition to same-sex marriages can be seen as an important step towards ensuring gender equality అన్నాడు. ఏదైతే ఈ గ్రాంటింగ్ అంటే ఏదైతే ఈ యాక్సెప్టింగ్ లీగల్ రికగ్నిషన్ ఆఫ్ సేమ్ సెక్స్ గ్రూప్ ఏదైతే ఉందో దీన్ని సుప్రీంకోర్టు డెసిషన్ ఏదైతే ఈ కాన్స్టిట్యూషన్ బ్రాంచ్కి రెఫర్ చేసిందో అదొక గుడ్ స్టెప్ అని చెప్తున్నాడు ఈ స్టేట్మెంట్లో. ఏ విధంగా, డిస్పైట్ అంటే ఇది పాజిటివ్ ఇచ్చాడు కదా, అయినా కూడా డిస్పైట్ అప్రహెన్షన్ అంటే ఫియర్, డిస్పైట్ అప్రహెన్షన్ భయం ఉన్నా కూడా ఇది ఒక గుడ్ డెసిషన్, అంటే అయినా కూడా ఇట్ కెన్ బి సీన్ యాజ్ ఇంపార్టెంట్ స్టెప్ అని చెప్తున్నాడు. అప్రహెన్షన్, విచ్ అప్రహెన్షన్ అంట, దట్ ఈస్ ఎన్క్రోచింగ్ అంటే ఇంటర్వెనింగ్ అనమాట. ఎన్క్రోచింగ్ ఆన్ ద లెజిస్లేటివ్ డొమైన్, అది లెజిస్లేటివ్ డొమైన్ మీద దాని యొక్క భయం, దాని యొక్క ఫియర్ పడుతున్నా కూడా ఈ డెసిషన్ అనేది ఒక గుడ్ డెసిషన్ అని చెప్తున్నాడు క్లియర్గా ఈ స్టేట్మెంట్లో. అంటే ద డెసిషన్ కెన్ బి సీన్ యాజ్ అన్ ఇంపార్టెంట్ స్టెప్ టువర్డ్స్ ఎన్ష్యూరింగ్ జెండర్ ఈక్వాలిటీ అన్నాడు ఈ స్టేట్మెంట్లో. చలో, ఇది మనకి కాంప్లెక్స్ సెంటెన్స్. నెక్స్ట్ స్టేట్మెంట్, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇది చూసినట్లయితే ఇందులో మనకి సబార్డినేటింగ్ కంజంక్షన్స్ కనబడితేనే ఖచ్చితంగా అందులో సబార్డినేట్ క్లాజెస్ ఉన్నట్టు. సబార్డినేటింగ్ కంజంక్షన్ అంటే ఏంటి, మనకి దట్, విచ్, వైలు, వెన్ ఇవి అనమాట. ఇందులో ఎక్కడా కూడా లేవు కాబట్టి ఇది సింపుల్ సెంటెన్స్ మనకి. అండ్ బట్, అండ్, ఫర్ ఇవి కూడా కంజంక్షన్ ఉంటాయి, అవి కూడా ఎక్కడా లేవు. ప్రపోజిషన్స్ చూడకండి మీరు, ఓకేనా.
సో కాబట్టి సింపుల్ సెంటెన్స్, ఇదంతా కూడా సింపుల్ సెంటెన్స్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి సింపుల్ సెంటెన్స్ అనగానే ఒకటే సబ్జెక్ట్ ఒకటే వర్బ్ ఉంటుంది, అంటే ఓన్లీ వన్ మెయిన్ క్లాస్ ఉంటుంది. పిటిషనర్స్ అనేది మనకి ఇక్కడ సబ్జెక్ట్, పిటిషనర్స్ ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్ కదా, అందుకే ఇక్కడ వ్యూ అని వచ్చింది. ఇది V1 ఫామ్, వర్బ్ ఇది వర్బ్ V1 ఫామ్. అంటే పిటిషనర్స్ వ్యూ చేస్తున్నారు. ఏ విధంగా ఏం వ్యూ చేస్తున్నారు? ద ఐడియా ఆఫ్ గివింగ్ ఆఫ్ అని చెప్తున్నాడు. మరి చూద్దామా కాన్సెప్ట్. పిటిషనర్స్ బిఫోర్ ద కోర్ట్ ముందు వ్యూ చేస్తున్నారు. ఏది? ద ఐడియా ఆఫ్ గివింగ్ ఆఫ్ లీగల్ స్టాటస్ ఫర్ మ్యారేజెస్ బిట్వీన్ పీపుల్ బిలాంగింగ్ టు సేమ్ గ్రూప్ యాజ్ ఎన్ natural consequences of 2018 జడ్జిమెంట్. ఏ జడ్జిమెంట్ అదంట? డీక్రిమినలైజింగ్ హోమోసెక్సువాలిటీ అని ఏదైతే ఉందో ఆ విధంగా పిటిషనర్స్ ఎవరైతే దాఖలు చేశారో అది ఆ విధంగా చూస్తున్నట్టు. అంటే ఏ విధంగా చూస్తున్నారంటే చేసుకోవచ్చు, లీగల్గా మ్యారేజ్ చేసుకోవచ్చు ఎవరు? సేమ్ గ్రూప్ వాళ్ళు. అది దానివల్ల ఎటువంటి ఏది ఈ యాక్ట్లో ఆల్రెడీ ఈ జడ్జిమెంట్లో ఏమని ప్రూవ్ అయింది? ఇది ఒక నేరం కాదు, హోమోసెక్సువాలిటీ అనేది ఒక నేరం కాదు అనే ఈ యాక్ట్లో ఏదైతే ఈ 2018 జడ్జిమెంట్లో ఏదైతే ఇవ్వడం జరిగిందో ఆ విధంగా పిటిషనర్స్ బిఫోర్ ద కోర్ట్ వ్యూ ద ఐడియా ఆఫ్ గివింగ్ లీగల్ స్టేటస్ ఫర్ దిస్ అని చెప్తున్నాడు. అంటే సేమ్ ఎవరైతే చేసుకుంటారో అది నేరం అని కాదు అని ఏదైతే ఆ జడ్జిమెంట్లో ఉందో దాన్ని వ్యూ చేస్తున్నారు పిటిషనర్స్ అని, ఎవరైతే దాఖలు చేశారో అని చెప్తున్నాడు. కాబట్టి మనకు వాళ్ళకి చట్టాలు ఇవన్నీ అవసరం కదా, అంటే ఖచ్చితంగా యాక్ట్ ఉండాలి కదా, మరి వాళ్ళకి కూడా రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా ఉండాలి కదా అని వాళ్ళ యొక్క ఫీలింగ్. అందుకే వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. నెక్స్ట్ స్టేట్మెంట్, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో ఇందులో మనకి 2 క్లాజెస్ ఉన్నాయి. మనకి చూడండి, ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సబార్డినేట్ క్లాస్ అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి మెయిన్ క్లాస్. సో మెయిన్ క్లాస్లో సబ్జెక్ట్ వచ్చేసి మనకి ద గవర్నమెంట్, ఇది మనకి సబ్జెక్ట్. దీనికి వర్బ్ వచ్చేసి కంటెంట్స్, ఇది వర్బ్. వర్బ్లో ఎందుకు ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయాలంటే ద గవర్నమెంట్ సింగులర్ కాబట్టి వర్బ్లో ఈఎస్ కానీ ఎస్ కానీ చలో. కంటెంట్స్ అంటే సేస్, అసర్ట్స్ అనమాట, చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట. సో దీనిలో మరి సబార్డినేట్ క్లాస్లో కూడా సబ్జెక్ట్ వర్బ్ ఉంటుందని చెప్పాను కదా. సో దెర్ ఈజ్ నో నీడ్ టు ఉంది కదా, దెర్ ఈజ్ నో నీడ్, ఇది మనకి సబ్జెక్ట్ అండ్ ఈజ్ అనే వర్బ్, అంటే దెర్ ఈజ్ నో నీడ్ అని చెప్తున్నాడు. చూద్దాం మరి. ద గవర్నమెంట్ హవెవర్ కంటెంట్స్, ఇది నౌన్ క్లాస్గా ట్రీట్ చేయాలి, ఇది ఆబ్జెక్ట్ కింద ట్రీట్ చేయాలి ఎంత పార్ట్ కూడా. అంటే ద గవర్నమెంట్ చెప్తుంది, ఏమని చెప్తుంది? హవెవర్ అయినా కూడా ఏంటి? దెర్ ఈజ్ నో నీడ్ అవసరం లేదు అని అంటే ఏంటి? డిపార్ట్ అంటే దూరం, అంటే సపరేట్ అవ్వడం కదా. దెర్ ఈజ్ నో నీడ్ టు డిపార్ట్ ఫ్రమ్ ద హెట్రోనార్మేటివ్ అండర్స్టాండింగ్ ఆఫ్ మ్యారేజ్. హెట్రోనార్మేటివ్ అంటే మనకు అపోజిట్ సెక్స్, అంటే బాయ్ గర్ల్ బాయ్ అపోజిట్ సెక్స్ అయితే ఉందో దెర్ ఈజ్ నో నీడ్ టు డిపార్ట్ ఫ్రమ్ ద ఏది హెట్రోనార్మేటివ్ అదైతే ఉందో అండర్స్టాండింగ్ ఆఫ్ మ్యారేజ్ అయితే ఉందో దాని నుంచి డిపార్ట్ అవ్వాల్సిన అవసరం లేదని గవర్నమెంట్ చెప్తుంది అని చెప్తుంది. క్లియర్? అంటే హెట్రోనార్మేటివ్ అంటే అపోజిట్ సెక్స్ అండ్ సేమ్ సెక్స్ అంటే ఇది మనకి సేమ్ సెక్స్ మ్యారేజెస్ అంటేనేమో బాయ్ గర్ల్ చేసుకోవడం. హెట్రో అంటే అపోజిట్, ద రూట్ వర్డ్ హెట్రో అని అంటే మనకి అపోజిట్ అనమాట, అంటే బాయ్ గర్ల్ బాయ్. సో దాని నుంచి డిపార్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎటువంటి ప్రాబ్లం ఉండదని చెప్తున్నారు. దెర్ ఈజ్ నో నీడ్ టు డిపార్ట్ ఫ్రమ్ అని ఎవరు చెప్పారు? ద గవర్నమెంట్ అసెట్స్ అని చెప్తుంది క్లియర్లీ. నెక్స్ట్ స్టేట్మెంట్, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి చూడండి 2 క్లాజెస్ ఉన్నాయి మళ్ళీ. అంటే ఖచ్చితంగా మనకు మెయిన్ క్లాస్, సబార్డినేట్ క్లాస్ ఉంటుంది. ఇది మెయిన్ క్లాస్ అండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీన్ని మెయిన్ క్లాస్ అంటారు. మెయిన్ క్లాస్లో ఖచ్చితంగా ప్రతి సెంటెన్స్లో మెయిన్ క్లాస్ పక్కా ఉంటుంది, అది దాంతోనే మీనింగ్ వస్తుంది. అండ్ మనకి ఇక్కడ చూడండి, ఈవెన్ ఇఫ్ ఇది సబార్డినేటింగ్ కంజంక్షన్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీన్ని సబార్డినేట్ క్లాస్ అంటారు. సబార్డినేట్ క్లాస్ ఎప్పుడు కూడా సబార్డినేటింగ్ కంజంక్షన్తో స్టార్ట్ అవుతుంది. ఇఫ్, ఈవెన్ ఇఫ్, అంటిల్, ఆఫ్టర్, బిఫోర్, వెన్, వైల్. అంటే అందులో మనకు సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది అండ్ మెయిన్ క్లాస్లో కూడా సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది. మెయిన్ క్లాస్లో ఉన్న సబ్జెక్టే మనకు చాలా వర్బ్, మనకు సబ్జెక్ట్ వర్బ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అదే మెయిన్ ఐడియా ఇస్తుంది. సో మరి సబార్డినేట్ క్లాస్ ఏ విధంగా ఫంక్షన్ చేస్తుందంటే అడ్జెక్టివ్, అడ్వర్బ్, నౌన్గా పనిచేస్తుంది. అదొక పార్ట్స్ ఆఫ్ ఎ సెంటెన్స్. మరి ఇక చూద్దామా, ఇప్పుడు మనకి సబార్డినేట్ క్లాస్లో సబ్జెక్ట్ ఏంటంటే సచ్ ఏ చేంజ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్. వర్బ్ వచ్చేసి ఆట్ టు బి. ఎప్పుడు మనకి దేర్ కానీ హియర్ కానీ వచ్చినప్పుడు వర్బ్కి ముందు సబ్జెక్ట్ ఉంటుంది, ఓకేనా. అండ్ మెయిన్ క్లాస్లో సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఇట్, వర్బ్ వచ్చేసి మస్ట్ కమ్ అంటే ఇలా. ఇది మెయిన్ క్లాస్, సబార్డినేట్ క్లాస్. మరి చూద్దాం ఒకసారి. ఈవెన్ ఇఫ్ అంటే ఇక్కడ అయినా కూడా కదా, అండ్ ఈవెన్ ఇఫ్ దేర్ ఆట్ టు బి సచ్ ఏ చేంజ్ ఉన్నా, ఉండాల్సిన అవసరం ఉన్నా కూడా, సచ్ ఏ చేంజ్ ఉన్నా కూడా
ఇట్ మస్ట్ కమ్ ఫ్రమ్ ద లెజిస్లేచర్ నుంచి రావాలా, చేంజ్ అయితే ఉందో లెజిస్లేచర్ నుంచి రావాలా అని అంటున్నాడు. అంటే పర్వాలేదు మీరు చేసుకోండి మ్యారేజ్ ప్రాబ్లం లేదని ఊరికి అనడం కన్నా అది ఎక్కడి నుంచి రావాలంట, ఇట్ మస్ట్ కమ్ ఫ్రమ్ ద లెజిస్లేచర్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ స్టేట్మెంట్, దిస్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి ఎనీ సబార్డినేటింగ్ కంజంక్షన్ ఉన్నాయి చూడండి. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఇక్కడ వచ్చింది, వెదర్ ఇక్కడ నుంచి వెదర్ ఇట్ షుడ్ బి ఇంటర్ప్రిట్. ఓకే, ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు ఇది సబార్డినేట్ క్లాస్ అంటే ఇది సబార్డినేట్ క్లాస్గా కన్సిడర్ చేయాలి. సబార్డినేట్ క్లాస్ అనగానే ఇట్ స్టార్ట్స్ విత్ సబార్డినేటింగ్ కంజంక్షన్. సబార్డినేటింగ్ క్లాస్ ఇందులో మరి మెయిన్ క్లాస్ ఏంటంటే ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు మెయిన్ క్లాస్ కింద కన్సిడర్ చేసుకోవాలి. ఇది మనకు నౌన్ కింద తీసుకుందాం, ఓకేనా. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి మెయిన్ క్లాస్లో ద క్వశ్చన్, ఇది మనకి మెయిన్ సబ్జెక్ట్. వర్బ్ వచ్చేసి ఈజ్, ఇక్కడ వర్బ్ ద క్వశ్చన్ ఈజ్ అని చెప్తున్నాడు. అండ్ ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి ఇట్, ఇది సబార్డినేట్ క్లాస్లో, ఇది మెయిన్ క్లాస్, ఇది సబార్డినేట్ క్లాస్. షుడ్ ఇంటర్ప్రిట్, ఇది వర్బ్ అండి. మరి క్లాసెస్లో సబ్జెక్ట్ వస్తే వర్బ్ వస్తుంది, సబార్డినేట్ క్లాస్లో స్టార్టింగ్ ఏమొస్తుంది, సబార్డినేటింగ్ కంజంక్షన్ వస్తుంది. సో అది మెయిన్ ఐడియా ఇవ్వదు, ఇది మెయిన్ ఐడియా ఇస్తుంది. ఏంటంటే ద క్వశ్చన్ బిఫోర్ ద కోర్ట్ ఈస్, ఏదైతే క్వశ్చన్ కోర్టు ముందు ఉందో అదేంటంటే అంటే వెదర్ ఇట్ షుడ్ ఇంటర్ప్రిట్ అంటే ఎక్స్ప్లెయిన్, వెదర్ ఇట్ షుడ్ ఇంటర్ప్రిట్ ప్రావిజన్స్ ఆఫ్ మ్యారేజ్ లాస్ ఇన్ ఇండియా, ఎస్పెషల్లీ ద స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 సంబంధించినటువంటి దానికి ఇంటర్ప్రిట్ చేయాల్సి ఉంటుందా, క్వశ్చన్గా మారిపోయింది. ఎందుకు, యాజ్ పర్మిటింగ్ మ్యారిటల్ యూనియన్స్ బిట్వీన్ ద సేమ్ కపుల్స్. ఏదైతే అంటే క్వశ్చన్గా మారిపోయింది అంటే వెదర్ ఇట్ షుడ్ ఇంటర్ప్రిట్ అంటే ఇంటర్ప్రిట్ చేయాల్సిన అవసరం ఉందా, ఏది ప్రావిజన్స్ ఆఫ్ మ్యారేజ్ లాస్ ఇన్ ఇండియా, మ్యారేజ్ లాస్ ఏవైతే ఇండియాలో ఉన్నాయో వాటి ఇంటర్ప్రిట్ చేయాల్సిన అవసరం ఉంటుందా, ఎస్పెషల్లీ ద స్పెషల్ యాక్ట్, ఇది 1954 యాక్ట్ సంబంధించింది. ఏ యాక్ట్ అంటే అది పర్మిటింగ్ మ్యారిటల్ యూనియన్స్, ఏది బిట్వీన్ సేమ్ గ్రూప్ ఏదైతే ఉందో దాన్ని ఇంటర్ప్రిట్ చేయాల్సిన అవసరం ఉందా అనేది కోర్టు ముందు ఒక క్వశ్చన్ ఉందని చెప్తున్నాడు క్లియర్గా. ద క్వశ్చన్ బిఫోర్ ద కోర్ట్ ఇస్ వెదర్ ఇట్ షుడ్ ఇంటర్ప్రిట్ ద లాస్, చేయాలా అని ఉంది. ఎస్పెషల్లీ విచ్ లా, అది ద మ్యారేజ్ యాక్ట్, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఏదైతే ఉందో 1954 సంబంధించి వాళ్ళకి సంబంధించినటువంటి. నెక్స్ట్, దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు. సో ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి ద యాక్ట్. యాక్ట్ మనకి సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి ఇది నాకు వర్బ్ చూడండి, ఇది అలౌస్ అనేది వర్బ్. సో ఇది మనకి ద యాక్ట్ అలౌస్ అంటున్నాడు. ఏ యాక్ట్, ఈ యాక్ట్. ద యాక్ట్ అలౌ చేస్తుంది అంటున్నాడు. ఏం అలౌ చేస్తుందట, ద సోలమైజేషన్ అంటే సెలబ్రేషన్ ఆఫ్ మ్యారేజ్ చేసుకోవడాన్ని అలౌ చేస్తుంది అని చెప్తున్నాడు. బిట్వీన్ ఎనీ 2 పర్సన్స్, ఎవరైనా కానివ్వండి 2 పర్సన్స్ చేసుకోవచ్చు మ్యారేజ్ అని అలా యాక్ట్ అలౌ చేస్తుంది. అండ్ ద యాక్ట్ ఈజ్ యూజ్డ్, ద యాక్ట్ ఇక్కడ వర్బ్ మళ్ళీ దీని కనెక్షన్, బై దోస్ ఎవరు హూ ఆర్ అనేబుల్ టు రిజిస్టర్ దేర్ మ్యారేజ్ అండర్ ద రెస్పెక్టివ్ పర్సనల్ లాస్ ఏదైతే ఉందో ఈ రెస్పెక్టివ్ పర్సనల్ లాస్ వల్ల వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయలేకపోతున్నారు మ్యారేజ్ని, వాళ్ళకి ఈ యాక్ట్ అనేది అలౌ చేయొచ్చు అని చెప్తుంది. యాక్ట్ అనేది యూజ్ చేసుకోవచ్చు అని చెప్తుంది ఈ స్టేట్మెంట్లో. నెక్స్ట్ స్టేట్మెంట్, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి ద యూనియన్ గవర్నమెంట్, ఇక్కడ మనకి సబ్జెక్ట్. వర్బ్ వచ్చేసి ఇక్కడ హ్యాస్ హెల్పింగ్ ఆఫ్, అండ్ హ్యాస్ ఎప్పుడు వచ్చినా మనకి V3 ఫామ్ వస్తుంది. యూనియన్ గవర్నమెంట్ సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి హ్యాస్ అనేది మనకి హ్యాస్ అనేది సింగులర్ సబ్జెక్ట్కి మాత్రం యూజ్ చేస్తాము. హ్యాస్ ఆర్గ్యూడ్ అంటే ఆర్గ్యూ చేసింది అనమాట. ఏమైనా ఆర్గ్యూ చేసిందని చూద్దాం. ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ ఆర్గ్యూడ్ ఏంటి, ద డీక్రిమినలైజేషన్, ఏదైతే తప్పు కాదు అని చెప్పేది ఏదైతే ఉందో, ఆఫ్ ద కాన్సెన్షువల్ అంటే మ్యూచువల్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో, అంటే డీక్రిమినలైజేషన్ ఆఫ్ కాన్సెన్షువల్ రిలేషన్షిప్స్ బిట్వీన్ అడల్ట్స్ ఆఫ్ ద సేమ్ సెక్స్ ఏదైతే ఉందో, అంటే సేమ్ సెక్స్ ఏదైతే చేసుకోవచ్చు దానిలో తప్పేం లేదు ఉన్నదని ఆర్గ్యూ చేసింది. దట్ హ్యాస్ రిమూవ్డ్, అది రిమూవ్ చేసిందంట. డీసెంట్రలైజ్ హ్యాస్ రిమూవ్డ్ ద స్టిగ్మా అంటే షైనెస్, అంటే ఏమంటాం ఒక ఫీలింగ్, అబ్బో ఇలా అని చెప్పేది ఫీలింగ్ ఏదంటో అటాచ్డ్ టు హోమోసెక్సువాలిటీ ఏదైతే ఉందో అది తప్పు కాదు అనే ఏదైతే ఆ ఆర్గ్యుమెంట్ ఉందో దాన్ని ఆర్గ్యూ చేసింది. బట్ హ్యాస్ నాట్ అంటే సరే ఏదైతే ఈ గిల్టీ ఫీలింగ్ ఏదైతే ఉందో అది ఏది హోమోసెక్సువాలిటీకి ఏదైతే గిల్టీ ఫీలింగ్ ఉందో అది రిమూవ్ ఆల్రెడీ అయిపోయిందని వీళ్ళు చెప్పడం జరిగింది అని చెప్తున్నాడు. బట్ ఎట్ ద సేమ్ టైం హ్యాస్ నాట్ అంటే ది సెంటర్ హ్యాస్ నాట్ కన్ఫర్డ్, ఇక్కడ చూడండి ద యూనియన్ గవర్నమెంట్ అనేది మన సబ్జెక్ట్ మళ్ళీ దానికి కనెక్ట్ చేయాలి. అండ్ హ్యాస్ నాట్ కన్ఫర్డ్ ద రైట్ ఆఫ్
మ్యారేజ్ అంటే అంటే తప్పు కాదు అన్నీ చెప్పేసి మరి వాళ్ళకి రైట్ ఇవ్వడం అనే దాన్ని ఇది ఆర్గ్యూ చేసిందని చెప్తుంది ఇక్కడ క్లియర్గా. అంటే వాళ్ళకి రైట్ ఇవ్వడం, వాళ్ళకి ఇవ్వకపోవడం అనేది కరెక్ట్ కాదని సెంట్రల్ యూనియన్ గవర్నమెంట్ అనేది ఆర్గ్యూ చేసిందని చెప్తుంది ఇక్కడ. చలో నెక్స్ట్ స్టేట్మెంట్, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో ఏం చెప్తున్నా అంటే అండ్ దట్ ద స్టేట్ ఈస్ ఎంటైటిల్డ్ టు అంటే రైట్ టు, అక్కడ వరకు ఆగిపోయిందంట. ఏంటి లిమిట్ ఇట్స్ రికగ్నిషన్ టు మ్యారేజ్ ఇన్వాల్వింగ్ హెటరోసెక్సువల్ కపుల్స్ అంటే అపోజిట్ సెక్స్ ఉంటారు కదండి, రెగ్యులర్గా బాయ్ గర్ల్ చేసుకోవడం, అక్కడికి వాళ్ళ రైట్స్ మాత్రమే ఆగిపోయింది, అక్కడికి లిమిట్ అయి ఉంది. కానీ ఈ హోమోసెక్సువాలిటీ సంబంధించి అంటే సేమ్ గ్రూప్ చేసుకున్నటువంటి వాళ్ళ గురించి ఎటువంటి పట్టించుకోవట్లేదు. లిమిటెడ్ ఎంటైటిల్ టు లిమిట్ అంతవరకే ఉంది ద స్టేట్ అని చెప్తాను. ప్రజెంట్ సిచ్యువేషన్ కానీ ప్రభుత్వాలు కానీ అక్కడే ఉన్నాయని చెప్తున్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి నో డిస్క్రిమినేషన్ అనేది మనకి సబ్జెక్ట్. అండ్ వర్బ్ వచ్చేసి ఈజ్. ఇక్కడ దేర్ కానీ హియర్ వస్తే మనకు రివర్స్ ఉంటుంది సబ్జెక్ట్, వర్బ్కు తర్వాత ఉంటుంది. అంటే దేర్ ఈజ్ నో డిస్క్రిమినేషన్ ఏం లేదు అని ఇటు క్లెయిమ్స్, అది గవర్నమెంట్ అంటే సెంటర్ క్లెయిమ్ చేస్తుంది, దానిలో డిస్క్రిమినేషన్ ఏం లేదు అని చెప్తుంది. ఇన్ కీపింగ్ ద సేమ్ సెక్స్ కపుల్స్ అవుట్ ఆఫ్ ద డెఫినేషన్ ఆఫ్ మ్యారేజ్. అంటే మ్యారేజ్లో ఇది సంబంధం లేదు అంటే ఏదైతే రెగ్యులర్ మ్యారేజ్కి ఇది సంబంధం లేదు అని ఏదైతే వాళ్ళు చేస్తున్నారో వాళ్ళని ఏదో డిస్క్రిమినేట్ చేయడానికి కాదు, వాళ్ళ యాక్ట్స్ అంటే చట్టాలు అందులో లేవు అని చెప్తున్నాడు. కాబట్టి డిస్క్రిమినేషన్ కాదు, ఇది ఒక ఆచారం కదా అని వాళ్ళు సెంటర్ చెప్తున్నారని చెప్తున్నాడు. నెక్స్ట్ స్టేట్మెంట్, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ద సెంటర్, ఇక్కడ నుంచి ఇక్కడ ఉందండి, ద సెంట్రల్ క్వశ్చన్, ఇది మనకి సబ్జెక్ట్. అండ్ ఈజ్ వర్బ్ అండి, ఈజ్ వర్బ్ అండ్ కాంప్లికేటెడ్, ఇది V3 ఫామ్. ఈజ్ ప్లస్ V3 ఎప్పుడు వచ్చిన ప్యాసివ్ వాయిస్ అండి. చూద్దాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఈక్వాలిటీ నామ్స్ చూసినట్లయితే ద సెంట్రల్ క్వశ్చన్ ఈజ్ నాట్ వెరీ కాంప్లికేటెడ్ అంట. ఆ క్వశ్చన్ పెద్ద కాంప్లికేటెడే కాదు, చాలా ఈజీ అంటాడు. మరి నెక్స్ట్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్టేట్మెంట్ ఉంది. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఇట్ రెఫర్స్ టు ద క్వశ్చన్. ఇట్ కెన్ బి ప్లస్ V3 వచ్చిందంటే అది ప్యాసివ్ వాయిస్, బి వచ్చినప్పుడు V3 వచ్చింది ప్యాసివ్ వాయిస్. అంటే ఇట్ కెన్ బి రికగ్నైజ్డ్ అంటే in terms of the equality norms, the center question is not very complicated. It can be recognized ఏ విధంగా అంటే that no civil right ఏది అవైలబుల్ టు మ్యారీడ్ హెటిరోసెక్సువల్ కపుల్స్, ఎవరికైతే సివిల్ రైట్స్ ఉన్నాయో, ఎవరు బాయ్ గర్ల్ని మ్యారీ చేసుకునే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సివిల్ రైట్స్ ఎలాగా ఉన్నాయో, ఆట్ టు బి అంటే నో సివిల్ రైట్ ఆట్ టు బి డినైడ్ టు దోస్ హూ బిలాంగ్ టు ద సేమ్ జెండర్. ఎవరికైతే వీళ్ళకి అవైలబుల్గా ఈ రైట్స్ ఉన్నాయో అవనేవి వీళ్ళకు కూడా చెందాలి, డినై అవ్వకూడదు, ఖండించకూడదు వాటిని, వాళ్ళకు కూడా రైట్స్ ఉన్నాయని. ఇట్ కెన్ బి రికగ్నైజ్డ్ దాట్ నో సివిల్ రైట్ ఆట్ టు బి డినైడ్ టు దోస్ హూ బిలాంగ్ టు సేమ్ జెండర్ అని చెప్తున్నాడు. అంటే వాళ్ళకు కూడా సేమ్ రైట్స్ ఉండాలి, అంటే సేమ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి, సేమ్ గ్రూప్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి కూడా సేమ్ రైట్స్ ఉండాలి, అసలు అవ్వకూడదు అని కనబడుతుంది అంటున్నాడు. ఇట్ కెన్ బి రికగ్నైజ్ అని చెప్తున్నాడు. అండ్ ఇట్ ఈస్ నాట్ అ డిఫికల్ట్ క్వశ్చన్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ దిస్ స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి ద ఇన్సిడెంటల్ కాన్సిక్వెన్సెస్ సబ్జెక్ట్ మనకి. వర్బ్ వచ్చేసి మే నాట్ పోజ్, ఇది మనకి వర్బ్. పోజ్ చేయకపోవచ్చు అంటే ఇన్సిడెంటల్ కాన్సిక్వెన్సెస్ ఆన్ ఇష్యూస్ ఆఫ్ ప్రాపర్టీ అండ్ సక్షన్ మే నాట్ పోజ్ చేయకపోవచ్చు, వాటి వల్ల పెద్ద పరిణామాలు ఏం జరగకపోవచ్చు. ఏంటి ఇన్సర్రమౌటబుల్ అంటే అన్అవాయిడబుల్ డిఫికల్టీస్, అంటే కష్టమైన డిఫికల్టీస్ని ఇది ఏం పెద్దగా పోజ్ చేయకపోవచ్చు. ఇన్సర్రమౌటబుల్ అంటే ఇన్ఇవిటబుల్, జరగక తప్పుదు అంటారు కదా, ఖచ్చితంగా జరిగే అవకాశం ఉందనే వాటిని పెద్దగా పోజ్ చేయదు అంటే పోజ్ చేయకపోవచ్చు అని చెప్తున్నాడు. వాటి వల్ల పెద్ద ఎటువంటి ప్రాబ్లం ఉండకపోవచ్చు అని ఈ కాంటెక్స్ట్ చెప్తున్నాడు. నెక్స్ట్ దిస్ స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి ద సెంటర్స్ అదర్ ఆర్గ్యుమెంట్, ఇది మనకి సబ్జెక్ట్. వర్బ్ వచ్చేసి మనకి ఈజ్, ఇది వర్బ్. ద సెంటర్స్ అదర్ ఆర్గ్యుమెంట్, వేరే ఆర్గ్యుమెంట్ అయితే సెంటర్ సంబంధించి ఉందో ఏంటంట ఈజ్ వీక్ అంట, వీక్గా ఉందంట, వీక్ అండ్ ఇన్అడిక్వేట్, పెద్ద సఫిషియెంట్గా లేదంట. ఏ ఆర్గ్యుమెంట్ అది అంటే ద ఆర్గ్యుమెంట్ ఇన్వోకింగ్ రిలీజియస్ నార్మ్స్ అండ్ కల్చరల్ వాల్యూస్ ఏదైతే ఉందో అగెనెస్ట్ రికగ్నైజింగ్ సేమ్ సెక్స్ మ్యారేజ్ అయితే ఉందో ఈజ్ వీక్ అండ్ ఇన్అడిక్వేట్ అంటున్నాడు ఇందులో క్లియర్గా. అంటే సెంటర్స్ ఆర్గ్యుమెంట్ అనేది వీక్గా ఉంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ దిస్ స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మన సబ్జెక్ట్ వచ్చేసి ఇట్, వర్బ్ వచ్చేసి ఈజ్. ఇట్ ఈస్ ఫుటైల్ అంటే యూజ్లెస్,
యూజ్లెస్. ఇట్ ఈస్ ఫుటైల్ టు ఆర్గ్యూ చేయడంలో అసలు యూజ్లెస్ ఆర్గ్యూ చేయడం అంట ఏంటంట దట్ ఇట్ విల్ అండర్మైన్, ఏదైతే మ్యారేజ్ ఉంటే ఇట్ విల్ అండర్మైన్ అంటే వీకెన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ యూజ్లెస్ టు ఆర్గ్యూ దట్ ఇట్ విల్ వీకెన్ ఫేత్ అండ్ రాక్ సొసైటల్ వాల్యూస్. అంటే దీనివల్ల పెద్దగా ఫేత్ పడిపోతుంది అండ్ సొసైటల్ వాల్యూ పడిపోతే ఏదో ఉండో అది రాంగ్ అని చెప్తున్నాడు. ఇట్ ఈస్ యూజ్లెస్ టు ఆర్గ్యూ అని చెప్తున్నాడు. నెక్స్ట్ స్టేట్మెంట్, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ద మియర్ ఫ్యాక్ట్. ద మియర్ అంటే ద ఓన్లీ ఫ్యాక్ట్ అనమాట. మియర్ అంటే ఓన్లీ. ద మియర్ ఫ్యాక్ట్ ఇది సబ్జెక్ట్. వర్బ్ వచ్చేసి మనకి ఈజ్ నాట్. ఇది ఈజ్ నాట్ అని వర్బ్ అండి. ఈజ్ వర్బ్ ఇక్కడ. అంటే ద మియర్ ఫ్యాక్ట్ ఈజ్ నాట్ ఎనఫ్ టు డినై ఈక్వల్ స్టేటస్ అనమాట. అంటే ద ఓన్లీ ఫ్యాక్ట్ ఇస్ దట్ ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ టు డినై అని చెప్తాను. ఏంటి చూద్దామా? ద ఈక్వల్ ఫ్యాక్ట్ దట్ మెనీ పీపుల్ కన్సిడర్ మ్యారేజ్ టు బి ఏ సాక్రమెంట్ ఆర్ హోలీ యూనియన్. ఏదైతే పవిత్రంగా భావిస్తారో ఇది మ్యారేజ్ని, అదనేది అంటే ఈజ్ నాట్ ఎనఫ్ టు డినై ద ఈక్వల్ స్టేటస్ టు ద యూనియన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ద సేమ్ సెక్స్ టు అండర్మైన్ ఇట్స్ ఎసెన్షియల్ క్యారెక్టర్ యాజ్ ఎ సోషల్ అండ్ ఎకానమిక్ కాంట్రాక్ట్. అంటే ఈ మ్యారేజ్ అనే ఒక పవిత్ర భావన కాబట్టి దాన్ని వీళ్ళకు కూడా తక్కువ చేసే అవకాశం లేదు, దానిలో కూడా వాళ్ళకి రైట్స్ ఇవ్వాలని క్లియర్ కట్గా చెప్తున్నాడు. అంటే దే హ్యావ్ టు ఆల్సో హ్యావ్ సమ్ రైట్స్ అని చెప్తున్నాడు. సో నెక్స్ట్ స్టేట్మెంట్, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి ఇదంతా కూడా సబ్జెక్ట్ అండి. ఇదంతా కూడా సబ్జెక్ట్. ఇక్కడ వరకు సబ్జెక్టే అండి. ఇది వర్బ్, ఇది సబ్జెక్ట్, ఇది వర్బ్. దీన్ని నౌన్ క్లాజెస్ అంటారు. చూద్దాం ఏంటంటే వెదర్ ద వెదర్ అంటే డౌట్ఫుల్ అన్నట్టు. ఇక్కడ మనకి డౌట్ఫుల్గా తీసుకోవాలి. సో వెదర్ ద రెమెడీ గురించి మాట్లాడుతున్నాడు. ought to take the form of recognition of same sex marriage. అంటే whether the remedy to take the form of recognition of same sex marriage, and if so అయితే whether it should be through judicial intervention or legislative action. ఎలా చేయాలనే ఒక కన్ఫ్యూజన్లో ఉందంట. ఇట్ ఈస్ ఏ క్వశ్చన్ అన్నాడు. అంటే దిస్ పార్ట్ ఈస్ కంప్లీట్లీ క్వశ్చన్. అదొక క్వశ్చన్ లాగా మిగిలిపోయింది అన్నాడు. ఏం క్వశ్చన్ అట? వెదర్ ద రెమెడీ ఆట్ టు బి టేక్ ద ఫార్మ్ ఆఫ్ రికగ్నిషన్ ఆఫ్ సేమ్ సెక్స్ మ్యారేజ్ అట, లేదంటే వెదర్ ఇట్ షుడ్ బి డన్ త్రూ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ ఆర్ లెజిస్లేటివ్ యాక్షన్. ఏదైనా సరే వాళ్ళకి రైట్స్ ఇవ్వాలని ఉంది, బట్ క్వశ్చన్ ఉంది. అది ఎలా జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ రావాలా, లెజిస్లేటివ్ యాక్షన్ రావాలా, ఒక క్వశ్చన్ ఉంది అని చెప్తున్నాడు ఈ క్లియర్లో. నెక్స్ట్ స్టేట్మెంట్, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్, రైట్? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఇందులో మళ్ళీ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మళ్ళీ సబ్జెక్టే. ఇదంతా నౌన్ క్లాజెస్ అంటారు. స్టార్టింగ్లో ఇదంతా నౌన్ క్లాజెస్, దానిలో సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది. మళ్ళీ ఏంటంటే ఇక్కడ వర్బ్ వచ్చేసి ఈజ్ అండి. ఏంటంటే దట్ ద లెజిస్లేచర్ షుడ్ బి ఇన్వాల్వ్ అవ్వాలా ఇక్కడ ఇన్ బ్రింగింగ్ అబౌట్ ఫార్ రీచింగ్ చేంజెస్ గురించి మరి లెజిస్లేచర్ ఇన్వాల్వ్ అవ్వాలా. ఏది దట్ మే ఇంపాక్ట్ ద పర్సనల్ లాస్ ఆఫ్ రిలీజియన్. అంటే ఒకవేళ పర్సనల్ లా ఆఫ్ రిలీజియన్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కదా, అది మరి ఇన్వాల్వ్ అవ్వాలా అనేది ఒకటి. ఈజ్ ఇండీడ్ అన్ యాక్సెప్టబుల్ ప్రపోజిషన్ అని చెప్తున్నాడు. నెక్స్ట్, ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి రీప్రజెంటేటివ్ గవర్నమెంట్ అనేది మనకి సబ్జెక్ట్. వుడ్ యాక్ట్ ఆన్ అంటే పర్ఫామ్, ఇది వర్బ్ అండి. యాక్ట్ ఆన్ అంటే చేయాలి అని చెప్తున్నాడు. ఏ రీప్రజెంటేటివ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఏది దట్ వాంట్స్ టు ట్రీట్ దిస్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ పాలసీ నాట్ సీడ్ అంటే ఇక్కడ మనకి గివ్ అప్ టు ద కోర్ట్స్. ఏదైతే ఈ మ్యాటర్ని అంటే ద గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ దట్ వాంట్స్ టు ట్రీట్ దిస్ మ్యాటర్ యాజ్ పాలసీ లాగా ఏదైతే ట్రీట్ చేయాలనుకుంటుందో, నాట్ టు సీడ్ అంటే నాట్ టు గివ్ అప్ స్పేస్ టు కోర్టు ఛాన్స్ ఇవ్వద్దు అనుకుంటుందో, ఇది అదే డీల్ చేయాలనుకుంటుంది. ఏదైతే గవర్నమెంట్ డీల్ చేయాలనుకుంటుందో కోర్టు కూడా ఛాన్స్ ఇవ్వద్దు అనుకుంటుందో, వుడ్ యాక్ట్ చేయాలనుకున్నది కాబట్టి చెయ్యాలి అని చెప్తున్నాడు. ఇట్స్ ఓన్ టు కన్సిడర్ ద రైట్ ఆఫ్ ఎనీ పీపుల్ రిగార్డ్లెస్ ఆఫ్ జెండర్ టు మ్యారీ ఆర్ ఫౌండ్ ఏ కపుల్. ఎవరైతే అంటే గవర్నమెంట్ అనేది ఇది గవర్నమెంటే సాల్వ్ చేయొచ్చు ఈ ఇష్యూని, అంటే తనే దగ్గర ఉండి సాల్వ్ చేయొచ్చు, కోర్టుకి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని అనుకుంటుంది. అంటే దట్ వాంట్స్ టు ట్రీట్, ఏదైతే గవర్నమెంట్ దట్ వాంట్స్ టు ట్రీట్ దిస్ మ్యాటర్ ఆఫ్ పాలసీ నాట్ సీడ్ అంటే గివ్ అప్ స్పేస్ టు
కోర్ట్స్ ఇవ్వద్దు అనుకుంటుందో దట్ హ్యాస్ టు యాక్ట్ ఆన్ ఇట్స్ ఓన్ టు కన్సిడర్ ద రైట్ ఆఫ్ ద ఎనీ పీపుల్ అని చెప్తున్నాడు క్లియర్గా. గవర్నమెంటే చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. చలో నెక్స్ట్ స్టేట్మెంట్. దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. దిస్ ఇస్ కంక్లూజన్, రైట్? ఆథర్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ కంక్లూజన్. దీనిలో సబ్జెక్ట్ వచ్చేసి లెజిస్లేటివ్ ఇన్యాక్షన్ ఏదైతే ఉందో దిస్ ఇస్ సబ్జెక్ట్. ఇన్యాక్షన్ అంటే తెలుసు కదా, యాక్షన్ చేయకపోవడం. వర్బ్ వచ్చేసి విల్ లెజిటిమైజ్. విల్ అంటే ఫ్యూచర్ అవుతుంది అనమాట, అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటి లెజిస్లేటివ్ ఇన్యాక్షన్ ఎక్కడ ఆన్ బర్నింగ్ సోషల్ ఇష్యూస్ విల్ లెజిటిమైజ్ అండ్ ఇన్వైట్ చేస్తుంది అంటే ఈ సబ్జెక్ట్ మనకి, సారీ ఇది సబ్జెక్ట్ అండి. లెజిస్లేటివ్ ఇన్యాక్షన్ అనేది మనకి సబ్జెక్ట్. అండ్ వర్బ్ వచ్చేసి విల్ లెజిటిమైజ్ అంటే గ్రాంట్ అండ్ ఇన్వైట్ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్. జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ జోక్యం చేసుకునే విధంగా చేస్తున్నాయి. అంటే లెజిస్లేటివ్ ఇన్యాక్షన్ అంటే నాట్ మూవింగ్ ఏదైతే ఉందో ఆన్ సోషల్ బర్నింగ్ విల్ లెజిటిమైజ్ అండ్ ఇన్వైట్ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ అన్నాడు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఆర్టికల్. ఒకసారి మనం ఇందులో వొకాబులరీ చూద్దాము. ఫస్ట్ వర్డ్ చూడండి, అండర్మైన్. అండర్మైన్ అంటే ఇది వర్బ్ అండి. ద మీనింగ్ ఆఫ్ అండర్మైన్ ఈస్ టు మేక్ సమ్ వన్ లెస్ కాన్ఫిడెంట్, లెస్ పవర్ఫుల్, లెస్ లైక్లీ టు సక్సెడ్. సినోనిమ్స్ వచ్చేసి ఎరోడ్, ఇంపేర్, రూయిన్, సబటేజ్, సబ్వర్ట్, థ్వాట్, టర్పాడో. అండ్ యాంటోనిమ్స్ వచ్చేసి బాల్స్టార్ అంటే సపోర్ట్, ఎన్హాన్స్, ఎన్లార్జ్, ఇన్విగరేట్ అంటే స్ట్రెంగ్తన్ అనమాట. నెక్స్ట్ సీడ్. సీడ్ అంటే మనకి ఇట్స్ వర్బ్ అండి. దాని మీనింగ్ ఏంటంటే గివ్ అప్, అంటే గివ్ అప్ పవర్ కానీ టెరిటరీ కానీ. సినోనిమ్స్ వచ్చేసి గివెన్, గివ్ అప్, రిలింక్విష్, రెనౌన్స్, సైన్ ఓవర్. యాంటోనిమ్స్ వచ్చేసి హోల్డ్, కంటిన్యూ, రీటైన్, విత్డ్రా. నెక్స్ట్ వర్డ్ కన్ఫర్. కన్ఫర్ ఈజ్ ఎ వర్బ్ అండి. కన్ఫర్ అంటే గ్రాంట్, ఏ టైటిల్, డిగ్రీ, బెనిఫిట్ ఆర్ రైట్ అనమాట. సినోనిమ్స్ వచ్చేసి మనకి గ్రాంట్, ప్రొవైడ్, అవార్డ్, గివ్, ఆఫర్, బెస్టో, ప్రజెంట్, అకర్డ్. యాంటోనిమ్స్ వచ్చేసి ఎవోక్, రిసెండ్, రీకాల్, అబ్రగేట్, డ్రాప్. నెక్స్ట్ ఎంటైటిల్. ఎంటైటిల్ ఈజ్ ద వర్బ్. Entitle means give someone a legal right or a just claim to receive or do something. Synonyms వచ్చేసి మనకి qualify, authorize, sanction, permit, grant. Next word futile. Futile is an adjective. Futile అంటే incapable of producing అంటే useless అనమాట. Incapable of producing any useful result అంటే pointless. Synonyms వచ్చేసి మనకి fruitless, vain, useless, ineffective. నెక్స్ట్ అప్రహెన్షన్. అప్రహెన్షన్ ఈజ్ అ నౌన్. అప్రహెన్షన్ అంటే యాంగ్జైటీ, ఫియర్ దట్ సంథింగ్ బ్యాడ్ ఆర్ అన్ప్లెజెంట్ విల్ హ్యాపెన్. ఏదో భయంగా ఏదో జరగబోతుందని భయపడడం. ఎన్క్రోచ్. ఎన్క్రోచ్ అంటే ఇట్స్ ఎ వర్బ్ అండి. ఎన్క్రోచ్ వచ్చేసి వర్బ్. దాని మీనింగ్ ఏంటంటే ఇంట్రూడ్ ఆన్ పర్సన్స్ టెరిటరీ, రైట్స్, పర్సనల్ లైఫ్స్ ఎక్సెట్రా. ఎంటర్ అవ్వడం, బలం అంటే ఎంటర్ అవ్వడం అంటారు, చొరబడడం అంటారు కదా అంటే ఇది. అండ్ కాన్సెన్షువల్. కాన్సెన్షువల్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. కాన్సెన్షువల్ అంటే డన్ విత్ ద విల్లింగ్ అగ్రిమెంట్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఆర్ గ్రూప్ ఇన్వాల్వ్డ్. ఇష్టంతో చేయడం అంటారు కదా. నెక్స్ట్ ఇన్సర్రమౌంటబుల్. ఇన్సర్రమౌంటబుల్ అంటే ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్. ఇన్సర్రమౌంటబుల్ అంటే టూ గ్రేట్ టు బి ఓవర్కమ్, చాలా కష్టమైనది అనమాట. ఓవర్కమ్ చేయడం కష్టం అనమాట, అంటే పవర్ఫుల్ అనమాట. సో సినోనిమ్స్ వచ్చేసి ఇన్సూపరబుల్, అన్కంక్వరబుల్, ఇన్విన్సిబుల్, అన్అజైలబుల్, అటాక్ చేయడానికి వీలుగా ఉండదు అనమాట. నెక్స్ట్ సాక్రమెంట్. సాక్రమెంట్ ఈజ్ అ నౌన్. సాక్రమెంట్ అంటే అన్ ఇంపార్టెంట్ రిలీజియస్ సెరమనీ ఇన్ ద క్రిస్టియన్ చర్చ్. నెక్స్ట్ సోలెమ్నైజేషన్. సోలెమ్నైజేషన్ అంటే డ్యూలీ పర్ఫార్మ్ ఏ సెరమనీ ఎస్పెషలీ దట్ ఆఫ్ మ్యారేజ్. నెక్స్ట్ స్టిగ్మా. స్టిగ్మా ఈజ్ ఎ నౌన్. స్టిగ్మా అంటే ఏ స్ట్రాంగ్ లాక్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ఎ పర్సన్ ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్. సో ఇక్కడ చూడండి, ఇప్పటివరకు మనం ఇందులో వొకాబులరీ కానివ్వండి, కాంటెక్స్ట్ కానీ చూసాము. ఇది ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మొత్తం ఇంగ్లీష్ సెక్షన్స్ ఎలా ఉంటాయి, వాటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా ఆన్సర్ చేయాలో మీకు చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో యాప్ ఉంటుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నెక్స్ట్ పార్ట్ చూడండి, దీనికి సంబంధించింది. సో అందులో మీరు క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఇంగ్లీష్లో, వాటిని ఎలా ఆన్సర్ చేయాలో చూస్తారు. ఐ హోప్ ఎవ్రీ వీడియోలో మీకు 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ ఏమో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, సెకండ్ పార్ట్ వచ్చేసి క్వశ్చన్స్ ఉంటాయి. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ డైలీ చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ నాన్న. బై బై. ఆల్ ద బెస్ట్.